నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ఎడారిలో ఎవరైనా తప్పిపోతే గాని వాళ్ళు దాదాపు బ్రతకడం అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘమైన ఎడారి ప్రాంతంలో ఎవరైనా దారి తప్పిపోతే గాని కనీసం తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదు. కాబట్టి దాహంతో అయితే చనిపోవాల్సి వస్తుంది. అలాగే మనం చూసుకుంటే సౌదీలోని ఎడారిలో కూడా ఒక తెలంగాణ యువకుడు దారి తప్పిపోయి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ సాల్మే ఎడారిలో ఒక కువైటీ పౌరుడు తప్పిపోయాడని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాల్మే ఎడారిలో నీరు మరియు పెట్రోలు లేకుండా తప్పిపోయిన కువైటీ పౌరుడి కోసం అన్వేషణ కొనసాగిస్తూ ఉంది. హెలికాప్టర్ విభాగం ద్వారా 2 ఏరియల్ సెర్చులు కొనసాగుతూ ఉన్నప్పటికీ కొత్త సమాచారం ఏదీ కనుగొనబడలేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైటీ పౌరుడు సాల్మే ఎడారిలోకి ఎందుకు వెళ్లాడు, అలాగే అతని యొక్క సోదరుడు మనం చూసుకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా యొక్క సోదరుడు సాల్మే ఎడారిలోకి వెళ్లాడని చెప్పి ఆ యొక్క ఎడారిలోకి వెళ్లిన తర్వాత తిరిగి రాలేదని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు స్పందించి హెలికాప్టర్ల ద్వారా సాల్మే ఎడారిలో అయితే సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. అతను నిజంగానే దారి తప్పిపోయాడా, లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతన్ని ఎడారిలోకి తీసుకుపోయి ఏమైనా చేశారన్న వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి ప్రస్తుతం పోలీసు బలగాలు మనం చూసుకుంటే ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క కువైట్ ఎవరైతే ఉన్నాడో అతను క్షేమంగా రావాలని చెప్పి, నా యొక్క సోదరుడు ఎక్కడ ఉన్నా క్షేమంగా రావాలని చెప్పి ఆ యొక్క అల్లాను ప్రార్థిస్తూ ఉన్నట్టు ఆ యొక్క కువైటీ పౌరుడు సోదరుడైతే స్థానిక మీడియాకు తెలిపాడు. ఏది ఏమైనా సరే ఆ యొక్క కువైటీ క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి మనం కూడా యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.